అండ్ ఇప్పుడు రియల్టర్ ఆక్సిజన్ కంపెనీలో ఉమ్, అంటే కంపెనీ గురించి మాట్లాడే ముందు ఇన్వెస్ట్మెంట్ ఉమ్, ఇన్వెస్ట్మెంట్ గురించే అంటే చాలా వరకు డౌట్స్ ఉంటాయి. అవును. సో మీ కంపెనీలో ఎలాంటి ఒక అవగాహన ఉంటుంది? ఆల్రెడీ కొన్ని విషయాలు చెప్పారు, ఇంకా కొంచెం డీటెయిల్గా చెప్తే మా ప్రేక్షకులు తెలుసుకుంటారు. ఇక్కడ ఒక బెస్ట్ పాయింట్, మంచి క్వశ్చన్ అడిగమ్మా. రియల్టర్ ఆక్సిజన్ నేను కెమికల్ పేరు పెట్టినప్పుడు చాలా మంది ఇబ్బంది పడ్డారు. వై యు ఆర్ కీపింగ్ ఏ కెమికల్ నేమ్, మీరైనా కెమికల్స్ మ్యానుఫ్యాక్చర్ చేస్తారా అని అడిగారు. సో నేను ఒకటే చెప్పాను, మోస్ట్ ఆఫ్ ద రియల్ ఎస్టేట్ ఎస్పెషలీ ప్లాట్ సెల్లింగ్ కంపెనీస్ 99% ఆర్ డిపెండింగ్ ఆన్ ఏజెంట్స్. దే డోంట్ ఎంప్లాయ్ పీపుల్. ఒక 1000 మంది ఏజెంట్ ఉంటే 5 మంది ఎంప్లాయీస్ ఉంటారు. ఎందుకంటే 1000 మందికి జీతాలు ఇవ్వాలంటే బోర్డు జల్దీ తిరిగి అంత లాభాలు ఉండవు. సో వాట్ వీ డూ ఇస్, ఏజెంట్స్లో అంగుటా ఉంటారు ఎక్కువ, 90% అన్ఆర్గనైజ్, 5-10%. ఇప్పుడు మన అన్ఆర్గనైజ్ నుండి ఆర్గనైజ్డ్ చేంజ్ అయ్యే ట్రాన్స్ఫర్మేషన్ స్టేజ్లో ఉన్నాం. రేరా రానప్పుడైతే అది కూడా ఉండేది కాదు, ఇప్పుడు ఆ స్టేజ్కి వచ్చాం. సో ఇప్పుడు నేనేమంటానంటే, మేము చేసే పని, రియల్ ఆక్సిజన్ చేసే పని ఏంటంటే, ఆల్రెడీ 11,000 మంది దాకా ట్రైన్ చేసాం. 1,00,000 మందిని ట్రైన్ చేయాలని నినాదంతో ముందుకెళ్తున్నాం. విత్ ఆల్ సపోర్ట్ ఆఫ్ పీపుల్ లైక్ యూ, స్టూడెంట్స్, యూనివర్సిటీస్, కాలేజెస్ వల్ల ముందుకు సర్వైవ్ అవుతుంది. ఇఫ్ దెర్ ఆర్ నో స్టూడెంట్స్ వీ కెనాట్ సర్వైవ్. నేను ఫుల్ టైం సీఈఓగా జాబ్ వదిలేసి దీనికి ఎందుకు వచ్చి, ఐ హ్యావ్ ఎ ప్యాషన్. ఐ టాక్ రియల్ ఎస్టేట్, ఐ వాక్ రియల్ ఎస్టేట్, ఐ స్లీప్ రియల్ ఎస్టేట్. అదే మనం ఒక ప్రేమ కేసులో చూసుకుంటే మనకు రివర్స్ కనిపిస్తుంది, అబ్బాయి అయితే అబ్బాయి, అమ్మాయితో. ఇక్కడ అలా కదా మన రియల్ ఎస్టేట్. నేను ఎవరైనా ఇంటికి వెళ్తే రియల్ ఎస్టేట్ చూసి, ఈ గోడ బాగోలేదు, ఒక క్రాక్ వచ్చింది, కన్స్ట్రక్షన్ బాగోలేదు, బిల్డర్, అదే చెప్తాం. చెప్పకూడదు కానీ మన కళ్ళు అట్లా ఇన్ని సంవత్సరాలు అలవాటు పడాం కదా. ఇంటికి వెళ్ళి చుట్టాలు హలో చెప్పి ఇల్లు అంతా చూస్తా ఫస్ట్ ఒకసారి చూసి, వాస్తు కరెక్ట్ ఉందా లేదా. అంటే అరే వీడు ఇబ్బందులో ఉంటాడు, కొన్ని రాంగ్ ఉంటాయి. కొంతమంది ఇంపార్టెన్స్ ఇస్తారు, కొంతమంది ఇంపార్టెన్స్ ఇయ్యరు. కానీ మనకు అలవాటు ఏంటంటే వాడిని బాగు చేయాలి, వాడికి చెప్పాలి, కరెక్షన్ చేయాలి అనే తపంతో చెప్తాం. సో వాట్ ఐమ్ సెయింగ్ ఈజ్, రియల్ ఎస్టేట్ అనేది నాకు మెయిన్ ప్రేక్షకులు, నా ఓన్ వెంచర్స్ లేవు. సో ఐ విల్ నాట్ బి నా వెంచర్ ఉంటే ఏమవుతుందంటే, నేను నా వెంచర్లో పంపించడానికి ట్రై చేస్తాను. బై గాడ్ గారు నేను ఆ బిజినెస్లోకి వెళ్ళలేదు. ఐఎమ్ నాట్ డూయింగ్ ఎనీ వెంచర్స్, బట్ ఐ మెంటర్ 10 to 15 companies on a regular basis to run their business and help. సో మీరు అడిగిన క్వశ్చన్ రియల్ ఆక్సిజన్, ఆ ఏజెంట్స్కి మేము ప్రొఫెషనల్గా తయారు చేస్తాం. ఈ ఏజెంట్స్ అక్కడ వెళ్ళి పని చేస్తే, వాళ్ళు ఊపిరిస్తే కంపెనీ పైకి వెళ్తుంది. అందుకనే రియాల్టర్ ఆక్సిజన్. రియాల్టర్ అంటే ఏజెంట్, ఆక్సిజన్ అంటే వీళ్ళకి ట్రైన్ చేసే ఇన్పుట్స్. మేము ఏవైతే ఇన్పుట్స్ ఇచ్చి తీర్చిదిద్దుతున్నాం. ఒక కస్టమర్ని ఎలా మాట్లాడాలి, హానెస్టీ ఎందుకు ఉండాలి, డ్రెస్సింగ్ ఎందుకు చేయాలి. చాలామంది నాకు ఫోన్ చేస్తారు, సార్ మీ డ్రెస్ కోడ్ బాగుంటుందండి. అట్లా వెళ్తే, ఇప్పుడు నేను వెళ్ళి ఒక పిక్చర్లోకి వెళ్తే ఇంట్రెస్ట్ ఉంటే బీట్ అయిపోతారు కదా కాంపిటీషన్లో. నేనున్నానంటే నంది రామేశ్వరరావు హ్యాస్ వన్ స్టైల్ అండ్ లాంజివిటీ ఉంది. అంటే మనం మాట్లాడేది ఫేకప్ స్టోరీస్ ఏమి ఉండవు, అవసరం లేదు, నాట్ రిక్వైర్డ్. వై ఐ షుడ్ రిక్వైర్. నేను అనుకున్నవన్నీ కూడా దేవుడి దేవుళ్ళు అన్నీ రీచ్ అయిపోయాను ఆల్మోస్ట్. ఎప్పుడు చేసేది అందుకని నేను ఇవ్వాలి. నేను చేసే కాస్ట్, తీసుకునే కాస్ట్ కానీ నేను స్పెండ్ చేసే టైం ఎక్కడ టాలీ కాదు. ఐ వాంట్ పీపుల్ టు గ్రో. ఏజెంట్స్ మన వల్ల కొన్ని వేల మంది బతుకుతారు. ఇప్పుడు 1,00,000 మంది ట్రైన్ అంటే 5 లక్షల మెంబర్స్ బతుకుతారు. బిగ్ సాటిస్ఫాక్షన్. మీరు ₹1,00,00,000 ఇచ్చినా రాదు మీకు, అవునా కదా. సో అందుకని మేము రియల్ ఆక్సిజన్లో ఏం చేస్తామంటే, ఒకటి ప్రాజెక్ట్ మార్కెటింగ్స్ చేస్తాం, ఒకటి స్టూడెంట్స్ ట్రైన్ చేస్తాం, ఒకటి పార్ట్ టైమర్స్ డబ్బులు ఎలా తెచ్చుకోవాలి, సంపాదించుకోవాలి. హౌస్ వైఫ్ గృహిణీలు ఉన్నారు, అట్లానే విఆర్ఎస్ పీపుల్ ఉన్నారు, రిటైర్డ్ పీపుల్ ఉన్నారు, హౌస్ వైఫ్స్ ఉన్నారు, ఫ్రెషర్స్ ఉన్నారు. వీళ్ళు కూడా రియల్ ఎస్టేట్లో ఒక పెద్ద అడ్వాంటేజ్ ఏంటంటే, మీరు దిగితే విత్ నో ఇన్వెస్ట్మెంట్ ఆర్ విత్ మినిమం ఇన్వెస్ట్మెంట్ యూ కెన్ అర్న్ మ్యాక్సిమం. ఇప్పుడు ఒక జనరల్ మేనేజర్ ఒక కంపెనీలో ఉంటే 30 సంవత్సరాలు 20 సంవత్సరాలు పనిచేస్తే కానీ 50,000, 1,50,000 ఉంటుంది. ఇక్కడ ఒక ఫ్రెషర్ లేదా మీ ఒక 5 సంవత్సరాలు అనుకున్న వాళ్ళు రియల్ ఎస్టేట్కి వస్తే, మీరు 1,00,000 ఖర్చు పెడితే మీకు 10 లక్షలు వచ్చే మార్గం ఉంది ఇక్కడ. ఇంకా కొద్ది లోపల ఉంటే 1,00,000 కూడా లేదంటే, తక్కువలో ఇన్వెస్ట్మెంట్ లేకుండా కూడా మేము మెథడ్స్ చెప్తాం, హౌ యూ కెన్ ఇన్వెస్ట్ అంటే హౌ యూ కెన్ గ్రో. ఇప్పుడు ఒక బిల్డర్ దగ్గర మా దగ్గర ట్రైన్ అయిన తర్వాత మేము చెప్పాం అనుకోండి, మా దగ్గర ట్రైన్ అయినంటే బిల్డర్ ఈజీగా తీసుకుంటారు ఇమీడియట్గా. తీసుకున్నప్పుడు బిల్డర్కి అన్నీ వాళ్ళే చేస్తారు. వీళ్ళు ఏం చేయాలంటే జస్ట్ టెలిఫోన్ కాంటాక్ట్స్ ఉపయోగించాలి. టెలిఫోన్ కాంటాక్ట్స్ ఉపయోగించి బిజినెస్ ఎలా చేయాలని చెప్తాం. వీళ్ళు ఖర్చు ఏమి ఉండదు. సైట్ విజిట్ కానీ, సేల్ నెగోషియేషన్ కానీ, టర్మ్స్ కస్టమర్ అబ్జెక్షన్ హ్యాండ్లింగ్ కానీ, అన్నీ కూడా మీ సీనియర్స్ ఆ కంపెనీలో ఉంటారు. వాళ్ళు మీరు వెళ్ళాల్సిన ఈ పర్సన్కి 50 లక్షలు ఉంది, ప్లాట్ కావాలి, అంతవరకే మీరు చెప్పాలి. కానీ ఎలా కస్టమర్స్ని మనం కన్విన్స్ చేయగలుగుతాం? బికాస్ చాలా కష్టం అని నా ఫీలింగ్. ఒక కస్టమర్ని కన్విన్స్ చేయడం, ఒక
ఫ్లాట్ కోసమో ప్లాట్ కోసమో? అంటే అది నేను ఒప్పుకోనండి. ఎందుకంటే నేను 10,000 మంది క్లోజ్ చేసింటే ఒక 1,00,000 మందితో మాట్లాడాను. 1,00,000 కపుల్స్‌తో మాట్లాడాను. అంటే 25 సంవత్సరాల నుండి 75 సంవత్సరాల కపుల్స్ దాకా మాట్లాడాను నేను. సో ఎప్పుడైతే జో డర్ గయా ఓ మర్ గయా, మీకు ఎప్పుడైతే కాన్ఫిడెన్స్ లేదు యూ కెనాట్ సెల్. కాన్ఫిడెన్స్ అంటే మీరు పుట్టుకతో రియల్ ఎస్టేట్, నేను కూడా ఎక్స్పర్ట్ కాదు కదా, రియల్ ఎస్టేట్ కాదు, మీరు కాదు. కానీ రియల్ ఎస్టేట్లో రానియాలంటే ఇప్పుడు మీలాగా అందరూ యాంకరింగ్ చేయలేకపోవచ్చుగా. యాంకర్ జాబ్ ఇప్పుడు ఆయన చేయమని యాంకరింగ్ చేస్తారా? నో. చేయలేడు. ఆయన ఫీల్డ్ కదా. నేను కెమెరా సెట్ అంటే నువ్వు చేయలేవు. సో ఎవరి స్పెషలైజేషన్ వాళ్ళకు ఉంది. ఇక్కడ నేనేమంటే టఫ్ అనేది లేదండి. జో దిక్తా హై ఓ బిక్తా హై. ఏదైతే నువ్వు డెలివరీ చేస్తావో అదే అమ్ముడు పోతుంది. ఇప్పుడు ప్రాబ్లం ఏమవుతుందంటే ఫస్ట్ బ్రోకర్గా చెప్పుకోవడానికి చిన్నతనం మనకి. బ్రోకర్ కాకపోతే అడ్వైజర్ అని చెప్పండి, కన్సల్టెంట్ అని చెప్పండి, నోబడి రియాల్టర్ అని పెట్టండి. అమెరికాలో బ్రోకర్ అంటే చాలా పెద్ద విలువైన జాబు. దండేసి నమస్తే పెడతారు. పెద్ద పెద్ద 50 కోట్లు 100 కోట్లు డీల్ అయినప్పుడు కూడా బయ్యర్ సెల్లర్ కలుసుకోకుండా ఏజెంట్స్ మీద డిపెండ్ అయ్యి చేస్తారు. కానీ మన దగ్గర అదే అన్నాను ఇందాక అన్నారు, ఆ కల్చర్ రాలేదు. మన ఏజెంట్ ఒక 5 లక్షలు ఇస్తుంటే నెక్స్ట్ ఫోన్ ఎత్తాడు వాడు. ప్రాబ్లం ఇది. నిజాయితీ దెబ్బతింటుంది. 5 లక్షలు అంటే చాలు, నెక్స్ట్ 6 నెలలే సరిపోద్ది కదా, వెళ్ళిపోతాడు. సో వాట్ ఐఎమ్ సెయింగ్ ఈజ్, ఆ ప్రకారం ఇది ఒక మ్యాథమెటిక్స్. లైఫ్ ఈజ్ నాట్ మ్యాథమెటిక్స్, లైఫ్ ఈజ్ కెమిస్ట్రీ. అంటే అర్థం ఏంటంటే బాండింగ్ ఉండాలి. మీకు కస్టమర్కి, మీకు ఓనర్కి బాండింగ్ ఉండాలి, మన నిజాయితీ ఉండాలి, ప్రోడక్ట్ నాలెడ్జ్. ఒక ఏజెంట్గా సక్సెస్ అవ్వాలంటే మీకు ప్రోడక్ట్ నాలెడ్జ్ ఉండాలి, జియోగ్రఫికల్ నాలెడ్జ్ ఉండాలి, గవర్నమెంట్ పర్మిషన్ నాలెడ్జ్ ఉండాలి, డెవలప్మెంట్స్ ఏమొస్తున్నాయో తెలియదు, ప్రైవేట్ డెవలప్మెంట్స్ ఏమొస్తున్నాయి, గవర్నమెంట్ డెవలప్మెంట్స్ ఏమొస్తున్నాయి, లీగల్గా కొద్దిపాటు నాలెడ్జ్ ఉండాలి. అన్నీ మనకు తెలియలేదు, మనకు తెలియనివి తెలుసుకోవచ్చు. ఇవన్నీ ఉంటే కనుక మీకు ఈజీ. మీరు ఎందుకు ఫెయిల్ అవుతారు, ఎందుకు సంపాదించాలంటే మీరు ఆ కస్టమర్ అడిగిన క్వశ్చన్లు మీరు చెప్పరు. ఇంకో స్మాల్ ఎగ్జాంపుల్ ఇచ్చి క్లోజ్ చేద్దాం. ఒక ఏజెంట్ సిండికేట్ ఉంటుంది జనరల్గా మార్కెట్లో. ఒక స్ట్రీట్లో, ఒక ఏరియాలో ఒక 5-10 మంది కలిసి చేసుకుంటారు. ఆయన చూస్తాడు ఫస్ట్, ఒక ప్రాపర్టీ ఒకటి చూస్తాడు. చూసి ఈ 9 మందికి చెప్తాడు, ఫలానా ఏరియాలో ఫ్లాట్ ఉంది, ఇంత రేట్ చెప్తున్నారు, ఇంత రెంట్ చెప్తున్నారు, ఇంత రేట్ చెప్తున్నారు అని చెప్తారు. ఈయన చూడ్డు. సపోజ్ ఈ 10 మందిలో 6వ వాడికి కాల్ వెళ్ళింది మీ దగ్గర నుండి, మీకు 3 బెడ్రూమ్ ఫ్లాట్ కావాలి గచ్చిబౌలిలో, 50,000 రెంట్, బాగుంది. సో ఈయన ఏం చేస్తాడు, ఆయన ఫోన్ చేస్తాడు. ఇంతవరకు ఈయన చూడలే. వీళ్ళు వచ్చిన వాళ్ళు డెలాయిట్ నుండి వచ్చారు, వైఫ్ అండ్ హస్బెండ్. ఇది జరిగింది ఫ్రాంక్లీ. సో డెలాయిట్ నుండి అంటే హై క్వాలిటీ ఉంటారు, హైలీ పెయిడ్ ఉంటారు. వాళ్ళు సాటర్డే సండే ప్రెషియస్ టైం వాళ్ళకి, హాలిడేస్. ఆ రోజే పెడతాం సైట్ విజిట్, పొద్దుటే బయలుదేరాం. ఆయన ఇల్లు అడ్రస్ ఎత్తుక్కుంటాడు ఆయన ముందు కార్లు, ఏ గల్లీ నై, ఓ గల్లీ, ఓ గల్లీ నై, ఏ గల్లీ అని. ఆయన పరిస్థితి ఎలా ఉంటుందండి, కస్టమర్ ఇరిటేట్ అవుతాడు కదా. ఒకటి సరే, ఫైనల్గా ఫోన్ చేసి 2 ఫోన్లు చేసి ఇల్లు కనుక్కున్నాడు. ఇల్లు కనుక్కుంటే ఆయన చెప్పిన అడ్రస్ వేరు, ఈయన వెళ్ళిన బిల్డింగ్ వేరు. ఆ ఏరియా కరెక్టే, బిల్డింగ్ వేరు, ఆపోజిట్ సైడ్ దూరాడు. ఆడు కౌనే అని ఆడు గురించి ఫైర్ చేశాడు వాచ్మ్యాన్, నువ్వెవరు వస్తున్నాను. మళ్ళీ ఫోన్ చేస్తే ఆపోజిట్ సైడ్ సేమ్ నేమ్తో కొద్ది తేడా ఉంది. సరే వెళ్ళారు. వెళ్తే అక్కడ కీస్ లేవు, ఫ్లాట్ కీస్ లేకపోతే ఆయన పరిస్థితి ఎట్లా అవుతుంది, ఈస్ పేయింగ్ యూ బ్రోకరేజ్ 2% ఇస్తున్నాడు కదా. సో మొత్తం మీద మళ్ళీ అది కనుక్కొని ఒక 5 నిమిషాలు ఆపించి కీ తెప్పించాడు. ఉంటాడు అదృష్టం కూడా, అప్పుడు లేడు, బయటికి ఛాయ్ తాగడానికి వెళ్ళాడు కీ పెట్టుకుని. సో కీ ఇచ్చిన తర్వాత ఆ ఇల్లు ఎలాగుందంటే వర్స్ట్ కండిషన్లో ఉంది. అంటే ఇంట్లోకి వెళ్తే తుమ్ములు వస్తాయి. ఖాళీ ఉన్నది 6 నెలలు బట్టి, ఏమవుతుంది 6 నెలలు ఖాళీ ఉంటే ఎట్లా అవుతుంది. సో చేశాడు ఆయన. ఫైనల్ సరే చూద్దాం, దూరం వచ్చామని లోనికి వెళ్తే బిగ్గెస్ట్ జోక్ ఏంటంటే 3rd బెడ్రూమే లేదండి, 2 బెడ్రూమ్ ఫ్లాట్ అది. వాళ్ళు ఇంక వెళ్ళిపోయారు. పెద్ద రివ్యూ రాశారు కంపెనీకి, డోంట్ కీప్ సచ్. సో వాట్ ఐఎమ్ టెల్లింగ్ ఈజ్, ఇలాంటి తప్పులు చేస్తే ఎలా సక్సెస్ అవుతావు. నువ్వు బ్రోకరేజ్లో చేయాలంటే ఫస్ట్ మీరు చూడాలి, మీరు చూసి మీరు అర్థం చేసుకొని మీకు తెలిస్తేనే కస్టమర్ని తీసుకెళ్ళాలి. కస్టమర్ డైరెక్ట్ పాయింట్, ఇప్పుడు మీరు వచ్చారు డైరెక్ట్ బిల్డింగ్ రాగాలి, డైరెక్ట్ సెకండ్ ఫ్లోర్కి వచ్చారు, దట్స్ ఆల్. ఇందులో ఎత్తుక్కోవడం, డీవియేషన్స్ ఇవి ఫస్ట్ టైం మీరు అందుకని ఇండివిజువల్ వెళ్ళి చూస్తే బాగుంటుంది. ఇక్కడ జరగలేదు, ఆ డీల్ మొత్తం ఆ మనిషి దగ్గర రెండోసారి ఈ కస్టమర్ అయితే వెళ్ళాడుగా, వెళ్ళాడు. ఒకవేళ మీరు కంపెనీని పెట్టి కంపెనీ పేరు కూడా పోతుంది. సో వాట్ ఐఎమ్ సెయింగ్ ఈజ్, మా ట్రైనింగ్లో ఇచ్చే ప్రత్యేకత ఏంటంటే ఇవే ఇస్తాం. అసలు ఏ పనులు చెయ్యాలి, ఏ పనులు చేయకూడదు, ఏం మాట్లాడాలి, ఏం మాట్లాడకూడదు, ఈ పాయింట్స్ 10-12 టాపిక్స్ రోల్ ప్లేస్ చేయిస్తాం. అంటే మీరు లైవ్ చూపిస్తాం,
మీరు ఏజెంట్గా మాట్లాడండి, మీరు బయ్యర్గా మాట్లాడండి, మీరు సెల్లర్గా మాట్లాడండి. Hmm. అక్కడ ఉన్న తప్పులు ఈజీ బయటకు వస్తాయి. టీం ఉంటారు. Mhm. సో వాళ్ళు చెప్తారు, ఈ అమ్మాయి ఇక్కడ తప్పు మాట్లాడింది సార్, అసలు విషయం చేయలేదు, గుడ్ మార్నింగ్ లేకుండా సబ్జెక్ట్ మొదలు పెట్టిందని చెప్తాడు. సో లేదంటే ఒక డెమో డెమో ఇస్తాం, 100% డెమో ఉంటుంది. ఆ డెమో ఇవ్వాలంటే మనకి గ్రిప్ నాలెడ్జ్ ఉండాలి. ఆ సబ్జెక్ట్ మీద గ్రిప్ ఉంటేనే చేయాలి. ఎవరు పడితే ఇప్పుడు యూట్యూబ్లో మీకు తెలుసు, మీరు కూడా చాలా మంది సాఫ్ట్వేర్ వాళ్ళు కూడా మాట్లాడేస్తున్నారు, రియల్ ఎస్టేట్ ఫార్మా వాళ్ళు మాట్లాడుతున్నారు, బిస్కెట్లు అమ్ముకున్నాడు కూడా మాట్లాడుతున్నాడు. వాళ్ళు మాట్లాడేదానికి మనం మాట్లాడడానికి చాలా తేడా ఉంటుంది. ఆస్మాన్ జమీన్ ఫర్ సబ్జెక్ట్ ఈ సబ్జెక్ట్. ఏదో గూగుల్లో చూసో ఇంట్రెస్ట్ ఉంది, నీ ఎక్స్పీరియన్స్ ఒక డీల్ చేసి నీ ఎక్స్పీరియన్స్ రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ అనుకుంటే ఇట్స్ యువర్ ప్రాబ్లం. ది కస్టమర్ విల్ నాట్ యాక్సెప్ట్. నేను మీ దగ్గర ఇన్ని ఎపిసోడ్లు మాట్లాడిన ఎప్పుడైనా పేపర్ చూసాను, పుస్తకం ఉందా నా దగ్గర? సో ఇట్ ఈస్ దేర్, వాట్ ఈస్ దేర్ ఇన్ మైండ్. ఇప్పుడు టాపిక్ షుడ్ మీరు ఇప్పుడు వచ్చి చెప్పారు నాకు, మనం ముందు అనుకోలేదు కదా. సో యూ షుడ్ హ్యావ్ దట్ ఇన్స్టెంట్ డెలివరీ, స్పాంటేనియసిటీ ఉండాలి. అవి మేము చెప్పినప్పటికీ ఫిట్ అయితేనే వాళ్ళు తీసుకుంటారు. డబ్బులు కడుతున్నాడని ట్రైనింగ్ తీసుకోం. వెదర్ హీ హ్యాస్ దట్ ఫైర్ ఇన్ ద బెల్లీ టు ఎర్న్ మనీ, కష్టపడి పనిచేసే తత్వం ఉందా నన్ను అడుగుతారు. ఎలిజిబిలిటీ ఏం లేదండి. రౌడీజం, పాలిటిక్స్, రియల్ ఎస్టేట్ ఈజ్ ద ఓన్లీ డిపార్ట్మెంట్స్ ఏ చదువు, ఏ ఎక్స్పీరియన్స్, జెండర్తో సంబంధమే లేదు. ఎనీబడి కెన్ డూ దిస్ ప్రొవైడెడ్ యు ఆర్ ఎథికల్, యు ఆర్ హానెస్ట్, యు ఆర్ ట్రాన్స్పరెంట్ అండ్ యూ హ్యావ్ ఎ కమిట్మెంట్ టువర్డ్ ది కస్టమర్ సర్వీస్. యా. ఇవి ఉన్నాయంటే కనుక డెఫినెట్గా యూ విల్ సక్సీడ్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.